ప్రేమ బంధం పెళ్లికి దారితీయని సందర్భాల్లో ప్రేమికుడిపై ప్రియురాలు రేప్ ఆరోపణలు చేయడం, కేసులు పెట్టడం వంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ తరహా కేసులపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేయడం కిందికే వస్తుందని స్పష్టం చేసింది. కొన్నేళ్ల పాటు బంధం కొనసాగించి పరస్పర అంగీకారంతో శారీరకంగా సన్నిహితమైన తర్వాత రేప్ అని ఎలా ఆరోపించగలరని ప్రశ్నించింది. ఇటువంటి కేసుల్లో రేప్ అభియోగాలను నమోదు చేయడం వల్ల అత్యంత తీవ్ర నేరమైన రేప్ను అపహాస్యం చేసినట్లవుతోందని పేర్కొంది. ఈ తరహా కేసులపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేయడం కిందికే వస్తుందని స్పష్టం చేసింది. కొన్నేళ్ల పాటు బంధం కొనసాగించి పరస్పర అంగీకారంతో శారీరకంగా సన్నిహితమైన తర్వాత రేప్ అని ఎలా ఆరోపించగలరని ప్రశ్నించింది. ఇటువంటి కేసుల్లో రేప్ అభియోగాలను నమోదు చేయడం వల్ల అత్యంత తీవ్ర నేరమైన రేప్ను అపహాస్యం చేసినట్లవుతోందని పేర్కొంది.